హాయ్ గైస్, అందరికీ నమస్తే. నాకు ఒక డౌట్. ఇప్పుడు మనకి బాగా ఆకలేసి ఒక హోటల్కి వెళ్తామండి. అక్కడ మనకు నచ్చిన ఒక ఐటెంని ఆర్డర్ ఇస్తాం, కానీ వెయిటర్ ఇంకా తేవట్లేదు. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. మీరు చెప్పిన ఐటెమ్ టైం తీసుకునేలా ఉంటే కుక్ చేయడానికి దానికి టైం పట్టవచ్చు, లేదంటే అక్కడ ఉన్న వర్కర్స్ తక్కువ ఉండడం వల్ల లేట్ అవ్వచ్చు. మీకు బాగా ఆకలేసింది, మీరు చెప్పినట్టు తేవట్లేదంటే సరే, మీకు కోపం వచ్చింది అయ్యో ఇంకా తేవట్లేదని, వీలైతే కాసేపు వెయిట్ చేస్తారు. లేదంటే మా ఈ హోటల్ తప్ప ఇంకే హోటల్ లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడితో మ్యాటర్ క్లోజ్. కానీ ఇక్కడ ఏమైందంటే వెంటనే ఆర్డర్ తీసుకురావట్లేదని అక్కడ ఉన్న సిబ్బంది మీద, అలాగే హోటల్ యజమాని పైన కూడా ఒక వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘనత ఎవ్వరికీ కాదు, కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో చూసుకుంటే కనుక నాగార్జున యాదవ్ దౌర్జన్యం, హోటల్ యజమాని సిబ్బంది పైన దాడి. అసలు ఎందుకు ఏమిటి అంటే మనందరూ డిస్కస్ చేసినట్లుగానే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ దౌర్జన్యం చేశాడు. ఏ విధంగా ఆహారం త్వరగా ఇవ్వలేదని గుడ్ మార్నింగ్ హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులతో కలిసి యజమాని శేఖర్తో పాటు సిబ్బంది పైన నాగార్జున దాడికి పాల్పడ్డాడు. దీంతో హోటల్ సిబ్బందితో ఇద్దరికి గాయాలయ్యాయి. మాకు ఎదురు తిరిగితే మా వాళ్ళు అంతా వస్తారని నాగార్జున యాదవ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటనపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో హోటల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక్కడ ఫుల్ క్లారిటీగా మీకు విషయం ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఇతను ఎవరు అంటే వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి. సో ఈయన ఎటువంటి ఘనకార్యం చేశాడు అంటే సోషల్ మీడియా ద్వారా, వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్షం ఉన్నారో, సో వాళ్ళపైన అసభ్యకర పోస్టులు కానీ, లేదంటే మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు కానీ, వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోస్టులు పెట్టడంలో ఈయన పాత్ర ఎంతైనా ఉంది. కానీ వీళ్ళందరూ కూడా ఏముందిలే మహా అయితే ఆటలో అరటిపండి అనుకున్నాం చాలామంది. కానీ ఈయనలో ఈ విధంగా ఒక యాంగిల్ ఉంది, యాంగర్ మేనేజ్మెంట్ ఉందని మనకి ఇప్పుడే తెలుస్తుంది. ఎంత అధికార ప్రతినిధి అయితే మాత్రం, ఎంత వైసీపీకి చెందిన వాళ్ళు అయితే మాత్రం ఒక హోటల్ యజమానిపై, అలాగే అక్కడ పనిచేసే సిబ్బంది పైన ఇలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు నచ్చితే కాసేపు వెయిట్ చేస్తావు, ఆర్డర్ వస్తుంది, తింటావు, డబ్బులు ఇస్తావు, వెళ్ళిపోతావు. లేదంటే నాకు నచ్చట్లేదు, నాకు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే వెళ్ళిపో. ఎవడొద్దన్నాడు? నువ్వు వైసీపీ అధికార ప్రతినిధి అయితే ఏంటి, ఇంకో పార్టీ ప్రతినిధి అయితే ఏంటి, నువ్వు అందరిలాగా ఒక మనిషివి. అర్థమైందా? వస్తావు, కావాలితే తిను, లేకపోతే వెళ్ళిపో. దీనికి వాళ్ళని కొట్టడానికి నీకు ఏ విధంగా రైట్స్ ఉన్నాయి అంటే ఈయన ఎందుకు ఇలా బిహేవ్ చేశాడంటే నాకు ఒకటి అర్థమవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలి అంటే ఏదో ఒక అరాచకం చేయాలి, లేదంటే ఏదో దౌర్జన్యం చేస్తే, లేదంటే ఎవరైనా తిడితే కనుక ఎక్కువగా మంత్రులు కానీ, లేదంటే ఎమ్మెల్యే కానీ ఇలాంటి పోస్టింగ్లు ఎక్కువ ఇస్తారు కదా. అంటే మనం గతంలో చూసాం, అసెంబ్లీలో ఎక్కువగా ఎవరైతే తిట్టారో వాళ్ళకి మంచి మంచి పోస్టులు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేశారు కదా. సో ఇప్పుడు ఏదో రకంగా మన దౌర్జన్యాన్ని మనం నిరూపించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన మెప్పు వస్తుంది. ఈ విధంగా అధికార ప్రతినిధులు చిన్న చిన్న పోస్టులు నాకు ఎందుకు అని చెప్పేసి ఏకంగా ఎమ్మెల్యేకో లేదంటే వేరే అధికారం కోసమో ఈ విధంగా ప్రయత్నించడం కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఆ పార్టీ అధిష్టానం పార్టీలో ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తుంది, లేదంటే హెచ్చరిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భిన్నం కాబట్టి ఇలాంటి వారిని ప్రోత్సహించడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఎవరైనా రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేయాలనుకున్నవారు, లేదంటే బాగా చదువుకున్న వాళ్ళు, లేదంటే వాళ్ళ ఊరికి ఏదైనా మంచి చేసిన వాళ్ళని, లేదంటే క్రీడాకారులను కూడా అభినందించడం, ప్రోత్సహించడం చూస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలకి, దౌర్జన్యాలకి ఎగపడే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఫుల్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. సో ఆ విధంగానే ఈయన వాళ్ళని కొట్టడమే కాకుండా మాకు ఎదురు తిరిగితే, మా మీద కంప్లైంట్ చేస్తే మా వాళ్ళు వస్తారు అని అంత ధైర్యంగా చెప్పాడంటే ఎంత మదం ఎక్కున్నారు చూసుకోండి. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి అసలు? ఎన్ని రకంగా అంటే ప్రజలు బుద్ధి చెప్పి ఈ అన్యాయాలన్నింటికి కూడా తట్టుకోలేక 151 నుంచి 11 దించేసినా సరే బుద్ధి లేకుండా ఇంకా అదే వైఖరితో ఇంకా కొనసాగుతున్నారు. లాస్ట్లో ఏమన్నాడు? మాకు ఎదురు తిరిగితే మా వాళ్ళు అంతా వస్తారు అని చెప్పేసి డైలాగ్ ఒకటి. ఎవరొస్తే ఏం చేస్తారు అని చెప్పేసి, అంటే ప్రజలు కూడా ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. దాంట్లో పనిచేసే సిబ్బంది ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళు సత్తెనపల్లిలో పోలీస్ స్టేషన్లో దీనిపైన కేసు వేయడం అయితే జరిగిందండి. రిపీట్.
ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది కదా, ఏంటి ఇంతవరకు కొట్టడం తిట్టారు, ఓకే నాకు లేట్ అవుతుంది ఏంటి ఇంకా తీసుకురావలేదంటే ఓకే సర్వర్లు కాబట్టి ఇలాంటి ఎన్నో చూసుంటారు, కానీ కొట్టడం ఏంటి? సో ఇలా దాడికి దిగినందుకు అందులో దెబ్బలు తిన్నారు ఎవరైతే దాడికి గురయ్యారో అందులో ఒకరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సత్తెనపల్లిలో కేసు పెట్టడం అనేది జరిగింది. పోలీసులు కూడా అతని మీద కేసు నమోదు చేశారు. కేసే కాదండి, ఇటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు దాకా కేసు పెట్టేందుకు అవకాశం లేదు, కానీ కేసు నమోదైంది కాబట్టి ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే వీళ్ళను చూసుకుని ఇంకో నలుగురు కాస్త 8 మంది, 8 కాస్త 12 మంది మొత్తం అంతా కూడా ఇలాగే తయారయ్యి అధికారంలో ఉన్నా లేకపోయినా వీళ్ళ హడావిడి వీళ్ళ బీభత్సం ఎక్కువైపోద్ది. కాబట్టి దయచేసి ఇటువంటి వారిని కంట్రోల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.